హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్డి ఛానల్. ఎస్డి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు జొన్న పిండి గోధుమ పిండితో రోటీ తయారు చేసుకుందాము. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ. ఈ గ్లాస్తో జొన్న పిండి ఒక గ్లాసు, గోధుమ పిండి ఒక గ్లాసు తీసుకుందాము. గోధుమ పిండి వేసుకున్నాము. జొన్న పిండి ఒక గ్లాసు, గోధుమ పిండి ఒక గ్లాసు ఈక్వల్గా తీసుకోండి. సాల్ట్ తీసుకుందాము. సాల్ట్ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకొని పిండి కలుపుకుందాము. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి కలుపుకోవాలి. పిండి ఇలా కలుపుకోవాలి. పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెడదాము. పిండిని బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు రోటీ తయారు చేసుకుందాము. కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ రోటీ తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకోవాలి రోటీని. అన్ని బాల్స్ ఇలా తయారు చేసుకోవాలి. నాకు రోటీలు గుండ్రంగా రాలేదండి. మీరు గుండ్రంగా రావడానికి ట్రై చేయండి. ఎలా చేసినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, చాలా హెల్దీ. ఇప్పుడు కాల్చుకుందాము. జొన్న పిండి గోధుమ పిండి రోటీ చాలా హెల్దీ అండి. అన్ని కూరలతో తినచ్చు, చాలా బాగుంటుంది, చాలా హెల్దీ. ఇప్పుడు ఈ రోటీని నూనె లేకుండా కాలుస్తున్నాను. ఆయిల్ వేయకుండా రోటీ చేస్తే ఇంకా హెల్దీ అండి.
ఈ రోటీ చాలా హెల్దీ అండి. వీలైనంత వరకు ఆయిల్ లేకుండా కాల్చుకోండి, చాలా బాగుంటుంది. రోటీ తయారైందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. చాలా మెత్తగా స్మూత్గా ఉంటుందండి ఈ రోటీ. చాలా హెల్దీ, ఏ కూరతోనైనా తినచ్చు, చాలా బాగుంటుంది. ఈ రోటీని ఆయిల్ వేసుకుని కాల్చుకుందాము. మన ఇష్టం అండి, ఆయిల్ లేకుండా అయినా కాల్చుకోవచ్చు, ఆయిల్తోనైనా కాల్చుకోవచ్చు, ఆప్షన్ ఇది. ఆయిల్ ఇస్తున్నాను. మేము ఆయిల్ లేకుండా తింటామండి, అందుకని ఆయిల్ లేకుండా కాల్చాను అన్నిటినీ. ఈ ఒక్కటి మీకోసం చూపిస్తున్నాను ఆయిల్ వేసి. ఈ రోటీ ఆయిల్తోనైనా బాగుంటుంది, ఆయిల్ లేకపోయినా బాగుంటుందండి, ఎలాగైనా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈ రోటీలు ఆయిల్ వేయలేదండి, ఆయిల్ వేయకుండా కాల్చాను. ఈ రోటీలు ఆయిల్ వేసి కాల్చాను. మన ఇష్టం అండి, ఎలాగైనా కాల్చుకోవచ్చు. ఎలా కాల్చుకున్నా, ఎలా తయారు చేసుకున్నా ఈ రోటీలు చాలా హెల్దీ, చాలా బాగుంటాయి. రోటీని టేస్ట్ చూద్దాము. ఆయిల్ వేయని రోటీని టేస్ట్ చూస్తున్నాను. కర్రీ ఎక్కువ పెట్టుకుని తినండి, చాలా బాగుంటుంది. చాలా బాగుందండి, చాలా రుచిగా ఉంది. మీరు కూడా జొన్న పిండి, గోధుమ పిండితో రోటీ తయారు చేసుకుని తినండి. ఆకుకూరలతో అయితే చాలా హెల్దీ అండి, ఏ కూరతో తిన్నా కూడా చాలా బాగుంటుంది.